బ్రో, విజయశాంతి గారు అయితే ఒకప్పుడు మన ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఉన్నారనమాట. ఇప్పుడు రాజకీయాల పరంగా కూడా ఆమె జనాలకి సేవ చేస్తున్నారు. అయితే ఆమె మొన్న సంధ్య థియేటర్ ఇష్యూ పైన ఆమె కూడా స్పందించారు. సో ఆమె సీరియస్ అయ్యారు. సో ఆమె ఎటువైపు ఉన్నారు? అటు అల్లు అర్జున్కి ఏమైనా సపోర్ట్ చేస్తున్నారా, లేదంటే సో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పార్టీ వైపు ఉందని చెప్పలేం, అల్లు అర్జున్ వైపు ఉందని చెప్పలేం. అంటే ఆమె చేసిన వ్యాఖ్యలు ముఖ్యంగా రాజకీయ పార్టీల గురించి చేసింది. సో లేడీ సూపర్ స్టార్ అనే విధంగా అప్పట్లో మంచి పేరు విజయశాంతి. అదే విధంగా రాజకీయాల పరంగా కూడా ఇప్పుడు రీసెంట్ అంటే ఒక పార్టీలో కాకుండా పార్టీలు మారింది అనమాట. దాని ప్రకారం కొంతమంది అయితే తను నెగిటివ్ గా మాట్లాడారు. కానీ ఒకసారి బీజేపీలో ఉంది, తర్వాత బీఆర్ఎస్ అని, ప్రజెంట్ అయితే కాంగ్రెస్ పార్టీలో ఉంది. రాజకీయాల్లో అది కామనే, చాలా మంది పార్టీలు మారుతూ ఉంటారు. ఏంటంటే వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా కూడా ప్రజలకు ఎవరు సేవ చేస్తారనేది పట్టించుకుంటారు. సో ఇప్పుడు ఆమె ఏం మాట్లాడుతుందంటే సంధ్య ఏదైతే ఇష్యూ జరిగిందో, సో అక్కడ థియేటర్ దగ్గర ఈ విధంగా దుర్ఘటన జరగడం చాలా దురదృష్టకరం. ఇది ఎవరు కూడా అనుకోని చేసుండరు. కాకపోతే ఈ ఇష్యూని కొన్ని రాజకీయ పార్టీలు సొంత లాభం కోసం వాడుకుంటున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ వాళ్ళని కూడా అనలేదు, బీజేపీ వాళ్ళని ఎక్కువగా పాయింట్అవుట్ చేసి మాట్లాడుతుంది. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ పార్టీకి మనకు అక్కడ నార్త్ సైడ్ లో చూసుకుంటే మంచి అక్కడే బాగా క్లిక్ ఉన్నది బీజేపీ పార్టీ, మన సౌత్ లో కొంచెం తక్కువ. సో ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు బీజేపీ పార్టీ వాళ్ళు కేంద్రం నుంచి కూడా ఇక్కడ ఒక ప్లాన్ అప్లై చేస్తున్నారు. తెలంగాణ కూడా ఇప్పుడు మంచి పట్టే వచ్చింది బీజేపీకి. సో వాళ్ళు ఏంటంటే ఇంకా రానున్న 10 ఏళ్లలో ఇంకా బలపరుచుకోవాలి, మంచి నాయకుల్ని సేకరించాలని కూడా వాళ్ళు కూడా. సో ఆ విధంగా ఇప్పుడు ఈ ఇష్యూని తీసుకొని వాళ్ళకు లాభం కోసమని మాట్లాడుతున్నారు. ఇప్పటికే రాష్ట్రం అనేది 2 రకాలుగా విభజన అయ్యింది, తెలంగాణ అని, ఆంధ్రప్రదేశ్ అని. సో ఇప్పుడు ఉన్న తెలంగాణలో కూడా విభజన రేఖలు సృష్టించడానికి రాజకీయ పార్టీలు ట్రై చేస్తున్నారు. సో ఇప్పుడు బీజేపీ పార్టీ ఏం మాట్లాడుతుందంటే కొంతమంది అల్లు అర్జున్ కి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. మనం ఆల్రెడీ చూసాం, పురంధేశ్వరి కూడా ఏం మాట్లాడింది, అల్లు అర్జున్ ఏం తప్పుదనే విధంగా మాట్లాడేది కదా. సో ఆ విధంగా చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ ప్రజాదరణ తక్కువ కొంచెం బీజేపీకి. సో ఇప్పుడు అల్లు అర్జున్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఆయన గురించి అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా వాళ్ళు పాజిటివ్ గానే మాట్లాడుతారు. సినిమాతో ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ కూడా సో ఆ విధంగా ఇప్పుడు బీజేపీ పార్టీ వాళ్ళు అల్లు అర్జున్ కి సపోర్ట్ గా మాట్లాడితే ఆయన ఫ్యాన్ ఫాలోవర్స్ అందరూ కూడా ఈ పార్టీకి వస్తారేమో. సో ఈ విధంగా మాట్లాడుతున్నారు బీజేపీ వాళ్ళు. దీన్ని ఒక ఇష్యూని తీసుకొని వాళ్ళు బలపరచుకోవడానికి ట్రై చేస్తున్నారు సొంత లాభం కోసం అనే విధంగా అయితే విజయశాంతి మాట్లాడుతుంది. అదే విధంగా ఇప్పుడు ఏదైతే ఈ మాటలు మాట్లాడుతున్నారు కొంతమంది బీజేపీ వాళ్ళు, అదే విధంగా బీఆర్ఎస్ వాళ్ళు కూడా దీన్ని అల్లు అర్జున్ కి ఈ విధంగా ఇప్పుడు మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఎటు చూసినా బీజేపీ కానీ బీఆర్ఎస్ ఒక పక్క అయిపోయినాయి, కాంగ్రెస్ మాత్రం ఒక పక్క మాత్రం నిల్చున్నారు. సో ఇక్కడ విజయశాంతి ఏం చెప్తుందంటే కాంగ్రెస్ పార్టీకి కానీ అల్లు అర్జున్ కానీ సపోర్ట్ చేసినట్టు మాటలు క్లియర్ గా అనిపిస్తుంది. ఓన్లీ వేరే పార్టీలు ఈ ఇష్యూని వాళ్ళ సొంత లాభం కోసం వాడుకుంటున్నారు అనే విధంగా తను చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరూ కూడా దీని గురించి ఆలోచిస్తున్నారు అనమాట. అది నిజమే కదా అని కొంతమంది. అంటే ఇప్పుడు ఉన్న ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర నుంచి విడిపోయి ప్రాంతాలుగా వేరైనప్పటికీ ప్రజలుగా ఒకటి ఉందామనే విధంగా అప్పట్లో విభజన చెందారు. సో ఇప్పుడు మళ్ళీ ఈ ఇష్యూని తీసుకొని వచ్చి ఈ తెలంగాణలో కూడా ఇట్లా విభజన సృష్టించాలని ట్రై చేస్తున్నారు రాజకీయ పార్టీలు అనే విధంగా తనైతే మాట్లాడుతుంది. సో మరి ఎంత నిజం ఉంది, దీనికి వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారు చూడాలి.